మన భారతదేశంలో ఎక్కడ విన్నా కూడా డీలిమిటేషన్ అనే వర్డ్ ఎక్కువ వినపడుతుంది. అసలు ఈ డీలిమిటేషన్ గోల్ ఏంటి? అసలు ఈ బిల్ ఎందుకు ఫెయిల్ అయింది? 50 years తర్వాత ఎందుకని డీలిమిటేషన్ గురించి మళ్ళీ మాట్లాడుతున్నారు? అసలు ఎందుకని 1976 లో ఈ సీట్స్ డివైడ్ చేయడం ఫ్రీజ్ చేశారు? అండ్ ఈ డీలిమిటేషన్ బిల్ వల్ల ఎవరికి నష్టం అండ్ ఇంకా ఎవరికి లాభం? ఏప్రిల్ 16, 2026 లోక్సభలో ఈ డిస్క్రిమినేషన్ బిల్ ని పాస్ చేశారు. అండ్ అందులో 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ గురించి మనం ఈ వీడియోలో అందరికీ అర్థమయ్యేలాగా సింపుల్ గా మనం మాట్లాడేసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకొని. యూనియన్ గవర్నమెంట్ ఈ డీలిమిటేషన్ బిల్ ని పార్లమెంట్ లో ఇంట్రడ్యూస్ చేసింది. ఈ బిల్లో మేజర్ గా 3 పాయింట్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది. అదేంటంటే లోక్సభ సీట్లని 850 వరకు పెంచడం, అండ్ ప్రస్తుతం ఉన్న లోక్సభ సీట్స్ 543 ఉన్నాయి. అండ్ కాన్స్టిట్యుయెన్సీ బౌండరీస్ ని రిడ్రా చేయడం, అండ్ 33% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఇన్ పార్లమెంట్ అండ్ అసెంబ్లీ సీట్స్ బేస్డ్ అపాన్ ద డీలిమిటేషన్ ప్రాసెస్. ప్రెసెంట్ ఇండియాలో ఉన్న లోక్సభ సీట్స్ ని 1971 సెన్సస్ ని బేస్ చేసుకుని డిస్ట్రిబ్యూట్ చేశారు. అండ్ అప్పుడున్న పాపులేషన్ 54.8 crores. 10 లక్షలు ఉన్న జనాభా గాను ఒక్క ఎంపీ అన్నట్టుగా అప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసి పెట్టారు. అండ్ 1976 లో ఇలా సీట్స్ ని డివైడ్ చేయడం ఫ్రీజ్ చేశారు. అండ్ 2001 లో ఆ ఫ్రీజ్ ని అలా ఎక్స్టెండ్ చేశారు 2026 వరకు. అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి? డీలిమిటేషన్ అంటే పార్లమెంట్ అండ్ అసెంబ్లీ సీట్స్ ని జనాభాని బేస్ చేసుకొని డివైడ్ చేయడం. ఎక్కడైతే ఎక్కువ జనాభా ఉంటారో అక్కడ ఎక్కువ ఎంపీ అండ్ ఎమ్మెల్యేస్ ఉంటారు. అండ్ ఎక్కడైతే తక్కువ జనాభా ఉంటారో అక్కడ తక్కువ ఎంపీ అండ్ తక్కువ ఎమ్మెల్యేస్ ఉంటారు. నార్మల్ గా ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ అంతా కూడా జనాభా లెక్కల తర్వాత జరుగుతుంది. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనాభాని బేస్ చేసుకొని చూస్తే నార్త్ సైడ్ జనాభా ఎక్కువ ఉంది అండ్ సౌత్ సైడ్ జనాభా తక్కువ ఉంది. అండ్ ఈ జనాభా ప్రకారంగా డీలిమిటేషన్ ప్రాసెస్ చేస్తే నార్త్ సైడ్ వాళ్ళకి ఎక్కువ ఎంపీ సీట్స్ వస్తాయి, సౌత్ సైడ్ వాళ్ళకి 2-3 సీట్స్ పెరుగుతాయి లేదా సేమ్ అలానే ఉంటాయి. సో నార్త్ సైడ్ జనాభాని బేస్ చేసుకొని చూస్తే ఎక్కువ ఎంపీస్ వాళ్ళ సైడ్ వస్తారు కాబట్టి పార్లమెంట్ లో పవర్ అండ్ డామినేషన్ వాళ్ళదే ఎక్కువ ఉంటుంది. అండ్ సౌత్ సైడ్ కి పెద్దగా డామినేషన్ ఉండదు అండ్ పెద్దగా వాళ్ళని పట్టించుకోరు కూడా. సో ఇప్పుడు ఆ రీజన్ వల్ల సౌత్ సైడ్ లీడర్స్ అందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ డీలిమిటేషన్ ప్రాసెస్ వల్ల నార్త్ సైడ్ ఎక్కువ ఎంపీస్ వస్తే మన సౌత్ కి వచ్చే ఫ్యూచర్ పాలసీస్, ఫండ్స్ అండ్ డెవలప్మెంట్ మొత్తం కూడా నార్త్ సైడ్ ఎక్కువ జరుగుతుంది. అండ్ సౌత్ సైడ్ వాళ్ళకి భారీగా నష్టం. பேரில் தனது லிமிட்டை தாண்டி பாஜக அரசு தமிழ்நாடு உள்ளிட்ட தென் மாநிலங்களை வஞ்சிக்குது. வட மாநிலங்களுக்கு அரசியல் வலிமையை மேலும் வாரி வழங்குற மாதிரியோ, தென் மாநிலங்கள் அரசியல் வலிமையை இழப்பது மாதிரியோ நடந்தா தமிழ்நாடு பார்த்துக்கிட்டு சும்மா இருக்காது. దీనికి రెస్పాన్సివ్గా గవర్నమెంట్ ఏం చెప్తుందంటే అన్ని సీట్స్ని మేము ప్రొపోర్షనేట్గా పెంచుతాం, ఎవరికి ఎక్కడ అన్యాయం చేయట్లేదు అండ్ అన్ని రాష్ట్రాలకి 50% వరకు పెరుగుతాయి, నష్టం ఎవరికి ఉండదు అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. 1976 లో ఇలా సీట్స్ డివైడ్ చేయడం ఎందుకు ఫ్రీజ్ చేశారంటే 1970s లో ఇండియా పాపులేషన్ క్రైసిస్ ని ఫేస్ చేసింది. దాంతో అప్పటి గవర్నమెంట్ ఇందిరాగాంధీ గారు అగ్రెసివ్ ఫ్యామిలీ ప్లానింగ్ అని చెప్పేసి ఒక రూల్ ని పాస్ చేశారు. ఎందుకంటే పాపులేషన్ పెరిగితే లోక్సభ సీట్స్ కూడా పెరుగుతాయి, అలానే పాపులేషన్ పెరిగితే ఇండియాకి నష్టం. సో ఇందిరాగాంధీ గారు సీట్స్ పెంచకుండా ఫ్రీజ్ చేసి ఫ్యామిలీని కంట్రోల్ చేయాలని చెప్పేసి ఒక రూల్ ని పాస్ చేశారు. ఆ రూల్ ని తమిళనాడు, కేరళ, ఏపీ స్టేట్స్ సీరియస్ గా ఫాలో అయ్యాయి. అండ్ నార్త్ సైడ్ ఆంధ్రప్రదేశ్, బీహార్ అండ్ రాజస్థాన్ వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. సో ఆ కారణంగా అక్కడ జనాభా ఎక్కువ మొత్తంలో పెరిగింది. ఇప్పుడు ఆ పాపులేషన్ ని బేస్ చేసుకొని సీట్స్ ని డివైడ్ చేస్తే దేశం కోసం ఆలోచించి పాపులేషన్ ని పెంచకుండా కంట్రోల్ చేసిన సౌత్ స్టేట్స్ కి అన్యాయం జరిగినట్టే కదా. అండ్ అప్పుడు ఆ రూల్ ని సీరియస్ గా ఫాలో అయినందుకు ఇప్పుడు ఇచ్చే పనిష్మెంట్ ఇదా అని చెప్పేసి సౌత్ సైడ్ లీడర్స్ అందరూ గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నారు. సో ఇప్పటికీ దాన్ని బట్టి మీకే అర్థమై ఉండాలి, ఒకవేళ నార్త్ సైడ్ సీట్స్ ని డివైడ్ చేసి ఎక్కువ వస్తే సౌత్ సైడ్ వాళ్ళకి ఎంత నష్టమో అని చెప్పి. అండ్ ఎకనామిక్ పరంగా చూస్తే నార్త్ స్టేట్స్ కన్నా సౌత్ స్టేట్స్ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ నుండి ఇండియన్ జీడిపికి 31% కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అండ్ ఈ స్టేట్స్ ఇండియన్ పాపులేషన్ లో చూస్తే 20 నుంచి 25% మాత్రమే ఉంది. అండ్ ఇప్పుడు నార్త్ సైడ్ ఎక్కువ పాపులేషన్ ఉన్న స్టేట్స్ అని చూస్తే ఉత్తరప్రదేశ్ కేవలం 8.8% జీడిపి మాత్రమే ఉంది, బీహార్ 3%, రాజస్థాన్ 5%, మధ్యప్రదేశ్ 4.5% మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తుంది. అంతేకాదు లిటరసీ రేట్ కూడా సౌత్ స్టేట్స్ లోనే చాలా ఎక్కువ ఉంది. హెల్త్ కేర్, ఐటీ సెక్టర్స్, ఎడ్యుకేషన్ లో కూడా సౌత్ స్టేట్స్ బెటర్ గా ఉన్నాయి. ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ కి వస్తే 850 సీట్స్ లోను 275 సీట్స్ ఓన్లీ ఉమెన్స్ కి మాత్రమే రిజర్వేషన్ అయి ఉంటాయని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. దీని హిస్టరీ చూస్తే 2023లో మోడీ గవర్నమెంట్ నారీ శక్తి వందన్ అని చెప్పి ఉమెన్స్ రిజర్వేషన్ యాక్ట్ ని పాస్ చేసింది. దానికి అన్ని వర్గాల నుండి అండ్ అన్ని పార్టీస్ నుండి సపోర్ట్ వచ్చింది. ఈ రూల్ ని సెన్సస్ కండక్ట్ చేసిన తర్వాత ఉమెన్స్ కి 33% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి చెప్పారు. కానీ దానికన్నా ముందు డీలిమిటేషన్ ప్రాసెస్ చేస్తాం
అపోజిషన్ పార్టీస్ ఏం చెప్పాయంటే ఉమెన్స్ రిజర్వేషన్ ని మేము సపోర్ట్ చేస్తున్నాం, ఇస్తే 2024 ఎలక్షన్ కి ముందే ఇవ్వండి అని చెప్పేసి చెప్పారు. అండ్ అప్పుడు అమిత్ షా గారు చెప్పింది ఏంటంటే సెన్సస్ కండక్ట్ చేసిన తర్వాత రిజర్వేషన్ ని అమలు చేస్తాం, కానీ దానికన్నా ముందు డీలిమిటేషన్ ప్రాసెస్ చేస్తాము అని చెప్పేసి చెప్పారు. 2024 ఎలక్షన్లు వచ్చాయి, జరిగాయి, అయిపోయాయి, కానీ ఉమెన్స్ రిజర్వేషన్ ని మాత్రం అమలు చేయలేదు. అండ్ కమింగ్ టు ద ప్రెసెంట్ సేమ్ గవర్నమెంట్ మేము ఉమెన్స్ కి రైట్స్ తీసుకొని వస్తున్నాం, వాళ్ళకి రైట్స్ ఇవ్వడం మా బాధ్యత, అండ్ ఎవరైనా దీనికి అపోజ్ చేస్తే యాంటీ ఉమెన్ అని చెప్పేసి చెప్తున్నారు. దీని గురించి మీరేమంటారో కింద కామెంట్స్ రాయండి. ఆడవాళ్ళని అడ్డుగా పెట్టుకొని డీలిమిటేషన్ ప్రాసెస్ ని అమలు చేయడం లేదా ఇంకొకట అని చెప్పి. దీనికి అపోజిషన్ పార్టీస్ ఏం చెప్తున్నాయంటే మేము ఉమెన్ రిజర్వేషన్ ని సపోర్ట్ చేస్తున్నాం, ఉమెన్ రిజర్వేషన్ ఇవ్వండి, కానీ దాన్ని ఎందుకని డీలిమిటేషన్ ప్రాసెస్ తో లింక్ చేస్తున్నారని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నాయి. అండ్ ఈ బిల్ ని పార్లమెంట్ లో ప్రపోజ్ చేశారు, ఓటింగ్ జరిగింది, కాకపోతే కావాల్సినంత ఓటింగ్ రాకపోవడం వల్ల ఈ బిల్ ని అమలుపరచడం అవ్వలేదు. కాన్స్టిట్యూషన్ 131st అమెండ్మెంట్ బిల్ 2026 ఆర్టికల్ 368 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం రాజ్యాంగ సవరణ అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసే పవర్ ని పార్లమెంట్ కి ఇచ్చారు. ఈ అమెండ్మెంట్ లో 2 టైప్స్ ఉన్నాయి, స్పెషల్ మెజారిటీ అండ్ సింపుల్ మెజారిటీ అని చెప్పేసి. ఇప్పుడు సింపుల్ మెజారిటీ అంటే ఏంటంటే హౌస్ లో ఉన్న వాళ్ళలో 50% కన్నా ఎక్కువ మంది ఎస్ అని ఓటు వేస్తే చాలు ఆ బిల్ పాస్ అయిపోతుంది. అండ్ ఇది ఆర్డినరీ లాస్ అండ్ రెగ్యులర్ బిల్స్ కోసం యూస్ చేస్తారు. ఉదాహరణకి 100 మంది ఎంపీలకు గాను 51 మంది ఎస్ అని ఓటు వేస్తే చాలు ఆ బిల్ పాస్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు స్పెషల్ మెజారిటీకి వస్తే ఇది ఎందుకు యూస్ చేస్తారంటే ఫండమెంటల్ రైట్స్ అమెండ్మెంట్ అండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అండ్ ఇప్పుడు యూస్ చేసిన డీలిమిటేషన్ ప్రాసెస్ కూడా ఈ స్పెషల్ మెజారిటీనే యూస్ చేశారు. అండ్ ఈ ప్రాసెస్ ఏంటంటే హౌస్లో ప్రెసెంట్ అయిన వాళ్ళు ఒకటే కాదు, టోటల్ హౌస్లో ఎంతమంది ఉంటే వాళ్ళంతా కూడా 50% ఎస్ అని చెప్పేసి ఓటింగ్ వేయాలి, ఆబ్సెంట్ అయినా కూడా. ఉదాహరణకి హౌస్లో 544 మెంబర్స్ ఉన్నారంటే దాదాపు 274 వరకు ఎస్ అని చెప్పి ఓటు వేయాలి. దీన్ని అబ్సల్యూట్ మెజారిటీ అని చెప్పేసి చెప్తారు. అండ్ ఇంకొకటి 2/3 మెజారిటీ. ఈ ప్రాసెస్ లో హౌస్ లో ఉన్న మెంబర్స్ అందరూ కలిసి 2/3 మెజారిటీ ఎస్ అని చెప్పేసి ఓటు వేయాలి. ఉదాహరణకి 544 మందికి గాను 363 మంది ఎస్ అని చెప్పేసి ఓటు వేయాలి, అప్పుడే ఆ బిల్ పాస్ అవుతుంది. ఈ రూల్స్ అన్ని ఎందుకు ఇంత స్ట్రిక్ట్ గా పెట్టారు అంటే మన కాన్స్టిట్యూషన్ డెమోక్రటిక్ స్ట్రక్చర్ ని కాపాడడానికి. ఒక పవర్ఫుల్ గవర్నమెంట్ వాళ్ళకి నచ్చినట్టుగా రూల్స్ మార్చకూడదు అని చెప్పి. అండ్ ఇప్పుడు రీసెంట్ గా పాస్ చేసిన బిల్లో April 16, 17, 18న గవర్నమెంట్ 3 టైప్స్ ఆఫ్ బిల్స్ ని ప్రపోజ్ చేసింది. ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 131st బిల్ అని చెప్పేసి, డీలిమిటేషన్ బిల్, యూనియన్ టెరిటరీస్ లా బిల్. అండ్ ఇందులో ది కాన్స్టిట్యూషన్ 131st అమెండ్మెంట్ బిల్ ఓటింగ్ వచ్చింది. హౌస్ లో దాదాపు 528 మెంబర్స్ ప్రెసెంట్ అయి ఉన్నారు, అందులో 298 మెంబర్స్ ఎస్ అని చెప్పేసి ఓటింగ్ వేశారు. అండ్ నో అని 230 మెంబర్స్ ఓటు వేశారు. కానీ స్పెషల్ మెజారిటీ అమెండ్మెంట్ బిల్ ప్రకారం 2/3 ఓటింగ్ రావాలి. అంటే 528 కాను 352 మెంబర్స్ ఎస్ అని చెప్పేసి ఓటింగ్ వేయాలి. 54 ఓట్స్ తేడాగా ఉన్నాయి. సో ది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఫెయిల్ అయింది. అండ్ ఎన్డీఏ గవర్నమెంట్ కి ఇది చాలా పెద్ద అవమానం. దీన్ని దారి మళ్లించడానికి అపోజిషన్ పార్టీస్ ఉమెన్స్ బిల్ ని అపోజ్ చేశాయని చెప్పేసి చెప్తున్నారు. అండ్ అంతేకాదు అమిత్ షా గారు ఒక ట్విట్టర్లో ట్వీట్ కూడా వేశారు. అండ్ పార్లమెంట్ అర్జెంట్ అవ్వగానే అంటే వాయిదా పడగానే బీజేపీ ఉమెన్ ఎంపీస్ అందరూ కలిసి ప్లకార్డ్స్ పెట్టుకొని పార్లమెంట్ బయట ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ ని అందరూ వ్యతిరేకించారు అని చెప్పేసి. అండ్ ఇలాంటి వీడియోస్ మీ దాకా రావాలంటే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి.